తులాల బంగారు ఆభరణాలు మరియు 20,000 రూపాయల నగదును చాదర్ఘాట్ క్రైమ్ టీం శేషు ఎస్ఐ మరియు టీం తర్వాత నాగరాజ్ ఇన్స్పెక్టర్ వీళ్ళంతా కూడా చక్కటి ఇన్వెస్టిగేషన్ ప్రతిభను కనపరిచి వెస్ట్ గోదావరిలోని కోవూరు వద్దకి ఒక టీంను పంపించి ఈ దొంగను అక్కడ పట్టుకొని రావడం జరిగింది. ఈ నేరం జరిగినప్పుడు ఎక్కువగా క్లూ లేనప్పటికీ సీసీటీవీలో వచ్చిన ఇమేజ్ కూడా అంత క్లారిటీగా లేనప్పుడు కొన్ని హావభావాలను చూసి వాటి ద్వారా క్రైమ్ టీంకి ఉన్న కొన్ని అంచనాలతో గతంలో ఇతను ఓల్డ్ అఫెండర్లా కనపడతా ఉందని అతని ఫోటోలని సైబరాబాద్లో గతంలో 2015లో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన అఫెండర్తో పోల్చి చూసి అతని అని తెలుసుకున్న తర్వాత అతని ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చూసి పూర్తిగా అంటే కంప్లీట్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కాకుండా కన్వెన్షనల్ మెథడ్స్ అంటే చాలా వరకు దొంగతనాలు 80% దొంగతనాలు పాత నేరస్తులే చేస్తున్నారు అనేది మళ్ళీ ప్రూవ్ చేయడానికి ఇదొక ఉదాహరణ, చక్కటి ఉదాహరణ. అది మాకు ప్రతిసారి ఆ డేటాలో మనకు ప్రూవ్ అవుతుంది. ఈ రిపీట్ అఫెండర్స్ అందరినీ కూడా కావాలని అందుకని మళ్ళీ చేయకుండా ఉండడానికని వీళ్ళందరినీ పీడీ యాక్ట్లో కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపడం జరుగుతుంది. అదే క్రమంలో వీళ్ళు రిపీట్ అఫెండర్స్ గతంలో చేసిన పాత నేరస్తులని కనుక్కొని వీళ్ళని అరెస్ట్ చేయడం, నిన్న వాళ్ళని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొని వచ్చినారు. ఈరోజు కోర్టు ఎదుట ప్రవేశపెట్టినారు. వీళ్ళు లింగంసాని వీరబాబు, తర్వాత మీసాల రామకృష్ణ హైదరాబాద్లో మేస్త్రి పని చేసుకుంటూ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉంటారు. నేటివ్ ఆఫ్ కోవూరు వీళ్ళది, వెస్ట్ గోదావరి. సో ఆ నేటివ్ ప్లేస్ నుంచి వీళ్ళని పట్టుకుని రావడం జరిగింది. గతంలో ఇతను చాలా నేరాల్లో ఉన్నాడు. అదే నిడదవోలులోనే బ్యాంకులపై 7 కేసులు అక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయి. తర్వాత మన రాయదుర్గంలో ఒక దొంగతనం కేసు, మాదాపూర్లో 7 కేసులు, జూబ్లీహిల్స్లో ఒక కేసు, కోవూరు టౌన్లో ఒక గుడిలో దొంగతనం కేసు. ఇటువంటి ఒక కరడుగట్టిన నేరస్తుడు అనే రికార్డుల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇతని అనుచరుడు మీసాల రామకృష్ణ, ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. చేసి ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టినాము. వీళ్ళు దొంగతనం చేసిన నగలన్నీ కూడా 14.5 తులాలు, మొత్తం 11 వస్తువులు. ఈ వస్తువులన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించడం జరిగింది. వీళ్ళు ఒక సుత్తే, తర్వాత ఒక స్క్రూ డ్రైవరు, తర్వాత ఒక శానం చిజిల్, తర్వాత గ్లౌస్ కూడా వాడుతూ ఉంటారు ఫింగర్ ప్రింట్స్ అవి దొరకకుండా. ఈ ఇంప్లిమెంట్స్ వాడి వీళ్ళు హౌస్ బ్రేకింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఇద్దరు కూడా తాళం వేసిన ఇంటినే సెలెక్ట్ చేసుకొని స్క్రూ డ్రైవర్ని యూజ్ చేసి, ఇంప్లిమెంట్స్ యూజ్ చేసి లాక్ బ్రేక్ చేసి లోపల దొంగతనం కమిట్ చేయడం. ఆ దొంగతనం కమిట్ చేస్తున్నప్పుడు వీళ్ళకు ఉన్న ఒక పెక్యులర్ హ్యాబిట్ ఏమిటంటే పక్క ఇంట్లని గొల్లం పెట్టేస్తారు, బోల్టింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అలా చేస్తే సడన్గా అలికిడి విని ఎవరైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ పట్టుబడతామనే భయంతో వాళ్ళు అలా తలుపు తాళం వేసే వీళ్ళ ఎంఓ ఉంది. ప్రతి నేరంలో దాదాపు వీళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్ ప్రకారం ప్రతి నేరంలో కూడా ఇట్లాంటి చర్యకు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ క్రిమినల్ ఇంట్రాగేషన్ రిపోర్ట్స్లో ఖచ్చితంగా వాళ్ళ ఒక క్యారెక్టరిస్టిక్ రిపోర్ట్స్ లాగా ఉంటుంది. ఎంఓ మోడల్స్ ఆపండి లాగా మనకు రికార్డులో ఉంటుంది. పక్కింట్లో వింటే ఎవరైనా బయటకు వచ్చి ఎవరైనా మాట తలుపు కొట్టారని చూస్తే ఎవరో వీళ్ళు కొత్త వాళ్ళు కనిపిస్తున్నారని పట్టుబడే అవకాశం ఉంటుంది, లేదా దొంగతనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి పక్కిళ్ళు గొల్ల మెట్టేస్తారు పెట్టచ్చు. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ ఇంట్రాగేషన్ చేస్తాం. ఇప్పుడైతే ఇమీడియట్గా రికవర్ చేసినాము. అవి తాకట్టు పెట్టుండే ఫైనాన్స్ కంపెనీలో, అవన్నీ తీసుకొని వచ్చేసి ఇమీడియట్గా మేము ప్రవేశపెట్టాం.